బ్రేకింగ్ చూస్తున్నాం. తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన తనయుడు చేసిన ఆరోపణలు రాజేంద్రనగర్ లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం తండ్రికి ఇష్టం లేదని, అందుకే ఈ దాడికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాబోయే భార్య ఇంటిపై అనుచరులతో దాడి చేయించి తమను చంపేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం పొంచి ఉందని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ప్రెస్ మీట్లో ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజేంద్రనగర్ రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపాయి. తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన తనయుడు చేసిన ఆరోపణలు రాజేంద్రనగర్ లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం తండ్రికి ఇష్టం లేదని, అందుకే ఈ దాడికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాబోయే భార్య ఇంటిపై అనుచరులతో దాడి చేయించి తమకు చంపేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం పొంచి ఉందని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ప్రెస్ మీట్ లో ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజేంద్రనగర్ రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపాయి. అయితే డబ్బులు అడగాలి కానీ 30 మంది మొబైల్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు రౌడీలు లేకున్నారు, ఇల్లు పగలగొట్టడింది, డోర్లు పగలగొట్టడింది, చంపేస్తా అనే మాటలు కూడా ఉన్నాయి ఆడియో రికార్డులో మా దగ్గర. ఇలా ఇది ఏంది పైసల కోసం వచ్చిన వాళ్ళు మీరు ఇప్పుడు పిటిషన్లు వేస్తున్నారు, మాకు అప్పు ఉందని. అప్పు ఉన్నారే మరి అప్పు తీసుకున్న వాళ్ళు రావాలి కానీ ఇంతమంది రౌడీలు వచ్చి వీళ్ళందరూ అటాక్ చేసి వాళ్ళ డోర్లు పగలగొట్టి నా మీద అటాక్ చేసి ఆడపిల్లల మీద అటాక్ చేసి 30 మంది మొబైల్ వస్తే ఫస్ట్ పిఎస్ లో కంప్లైంట్ ఎవరిది తీసుకోవాలి. అసలు క్వశ్చన్ కూడా చేయట్లేదు. అసలు ఇంతమంది వచ్చినారు, ఏమైంది, మీ మీద అటాక్ చేసిరా, మీకేమైంది, ఈ క్వశ్చనే లేదు. ఎవరు చూడు మీరు పైసలు ఇస్తే అయిపోతుంది కదా, మీరు ఎవరికి పైసలు ఇచ్చాడు ఉంది, మాకు ఇంతమంది వచ్చి నాకింత ఇవ్వాలి అని చెప్తున్నారు అని వాళ్ళ వర్షనే మాట్లాడుతున్నారు. మరి మేమెందుకున్నాం, మరి మేము కదా కాల్ చేసి పిలిచింది, మాకు థ్రెట్ ఉందని. ఇప్పుడు మా లైఫ్ మొత్తం నాకు థ్రెట్ ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ ముందుకొచ్చి మాట్లాడుతున్నా అంటే కూడా ఇక మొత్తం దీని తర్వాత ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఎందుకు ఇస్తా అంటే ఇక నెక్స్ట్ ఏమవుతుందో నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకోండి. నాకు ఇప్పుడు నా లైఫ్ కి థ్రెట్ ఉంది, మా అత్తమ్మకి థ్రెట్ ఉంది, నా ఫియాన్సీకి థ్రెట్ ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పిస్తాం, మీకు చెప్పాను కదా వాళ్ళ త్రూ. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంది, మీరు చేసుకోండి. నేనైతే నా కన్సర్న్ తోటి నేను ముందలుండి చేయలేను, నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు చేసుకో అని చెప్పాడు. అగ్రీ చేశాడు. నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్ కావడానికి వస్తుంది. ఇన్ని రోజులు లేనిది ఇవాళ వీళ్ళందరినీ ఇట్లా రెడీ చేసి ఎస్సీ ఎస్టీలను తీసుకోండి, మాదిగ వాళ్ళని తీసుకోవండి, ఇలా తీసుకోవండి అని చెప్పి వాళ్ళు ఇక్కడ పంపించి మా మీద అటాక్ చేయడము ఎంతవరకు కరెక్ట్? మీకు అంత ఇష్టం లేనప్పుడు మీరు ముందే చెప్పాలి కదా. ఇట్లా ఇవన్నీ. నా పేరు పట్లోళ్ళ రూపారెడ్డి. నిన్నటువంటి ఒక ఇష్యూ జరుగుతుంది నా పైన, ఇట్లా మనీ తీసుకుంది అది అని. వాస్తవానికి ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం, లావాదేవీలు అనేది ఒకరి దగ్గర ఒకరు తీసుకుంటాం, ఇచ్చుకుంటాం, అవన్నీ అందరికీ కామన్. అది కామనే. ఒకసారి గిట్టుబాటు అయితే ఇస్తాము, ఒక్కొక్కసారి లేట్ ఇస్తాము. కానీ ఇప్పుడు ఇంటెన్షనల్ గా ఇన్ని రోజుల నుండి నా పైన, నా ఇంటికి ఎవ్వరు దాడి చేయండి. ఇప్పుడు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారి వాళ్ళ కొడుకు టి సంతోష్ గౌడ్ గారు, మా అమ్మాయి శ్రీయేషి MBBS చదువుతుంది గవర్నమెంట్ కాలేజ్లో. ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు. అబ్బాయి ఇష్టపడి మా అమ్మాయిని ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అబ్బాయి ఇష్టపడి నా దగ్గర జరిగినప్పుడు నేనేం చెప్పినానంటే, చూడమ్మా, ఇష్టపడతారు, అది కామన్. ఏదైనా పేరెంట్స్ డిసిషన్ చాలా ఇంపార్టెంట్. నాన్న దగ్గర కూడా డిస్కస్ చెయ్యని చెప్పినాను. అది అబ్బాయి డిసిషన్, అమ్మాయి డిసిషన్ కాబట్టి వాళ్ళు మేజర్స్. ఇప్పుడు ఒక ఆడపిల్ల తల్లిగా నేను ఎప్పుడైనా ఒక ఆడపిల్ల తల్లిగా ఆడపిల్లని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటాము. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు మేజర్స్. ఇప్పుడు నేను ప్రొటెక్ట్ చేసుకోకుండా నా పిల్లల్ని నేను కాదుకూడదు అనుకుంటే వాళ్ళు బయట పోయినా చేసుకుంటారు. ఇప్పుడు ఆయన ఒక పొజిషన్ లో ఉన్నాడు. మాకు ఇక్కడ ప్రకాశంలో గౌరవం లేదని కాదు, ఎందుకంటే గత పార్టీలో మేము కలిసి పనిచేసినాము. ఆయన నాకు ఎంత బాగానే చూసుకున్నాను. నేను కూడా ఒక అన్నలాగా ఆయనని నా సొంత సోదరునిలాగా నేను కూడా చూసుకున్నాను. కానీ మరి ఎక్కడ ఆయన నా పైన చాలా నెగటివ్ గా ఉన్నాడు, ఎవరు చెప్పడం వల్ల